ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సుమలత వాళ్ళు రోడ్డు మీద ఆగుతారు కదా! అప్పుడిక పల్లవి అక్కడున్న జనాలందరికీ చెప్తూ ఉంటుంది. ఈవిడ కాబోయే ఎమ్మెల్యే మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పుకోండి అని చెప్పి అనగానే, ఇక ఒకళ్ళేమో మా అమ్మాయి వాళ్ళ ఫీజులు కట్టలేదమ్మా, కొంచెం ఫీజులు అవి చూడండమ్మా, కట్టండమ్మా అనగానే అలాగే, అలాగే అని చెప్పి సుమలత అంటుంది. ఇక ఒకరేమో నా షాపు రోడ్ వైడింగ్ అని చెప్పి కొట్టేశారమ్మా, కొంచెం మీరే పర్మిషన్ ఇప్పించాలి అని చెప్పి అనగానే, అలాగే ఎమ్మెల్యే అయ్యాక అన్నీ చేసేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అందరూ అట్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తూ ఉంటే, అన్నీ నేను ఎమ్మెల్యే అయ్యాక ఖచ్చితంగా తీరుస్తాను, గుర్తుపెట్టుకోండి నన్ను అని చెప్పి సుమలత కొంచెం స్పీచ్ లాగా ఇస్తుందనమాట. ఆ తర్వాత ఇక చరణ్, మమ్మీ మనకి అక్కడ మీటింగ్ ఉంది కదా, ఇక్కడే అంతా ఉండిపోతే టైం మళ్ళీ లేట్ అయిపోతాం కదా, టైంకి అక్కడ రీచ్ అవ్వాలి కదా, వెళ్దాం పద మమ్మీ అనగానే, ఇక సరే బయలుదేరుతాము అని చెప్పి ఇక కార్లో బయలుదేరుతారనమాట చరణ్ వీళ్ళంతా కూడా. ఇక వీళ్ళు బయలుదేరుతూ ఉంటే అక్కడున్న జనాలు ఎమ్మెల్యే సుమలత గారికి జై జై అని చెప్పి జేజేలు కొడుతూ ఉంటారు. ఇక వీళ్ళు బయలుదేరుతారనమాట మీటింగ్‌కి. మరోపక్క ఇక మీటింగ్‌కి వీళ్ళు వెళ్తారు. సుమలత వాళ్ళు వెళ్ళాక ఇక ఎవరైతే వేరే పొలిటీషియన్ ఎవరైతే టికెట్ ఇస్తా అన్నాడో ఎమ్మెల్యే టికెట్, అతను కూడా రానే వస్తాడనమాట. ఇక మీటింగ్ అది స్టార్ట్ అవుతుంది. ఇక ఆయన మైక్‌లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. మీకు ప్రత్యేకంగా సుమలత గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ ఎన్నో సహాయ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఇక రీసెంట్‌గా చూసుకుంటే ఒక చిన్న పాపం రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే, ఆ పాప ఎవరో కూడా తెలీదు ఆవిడకి. కానీ 5,00,000 ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేశారు. ఆ పాప ప్రాణాలు కాపాడారు. ఆ పాప వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎంత సంతోషపడ్డారో, ఎంత ఆశీర్వాదం ఇచ్చారో ఈ సుమలత గారికి. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే సుమలత గారు ఎన్నో చేశారు. అలాంటివి లెక్కే లేదు. ఇలాంటి మంచి మనసున్న వ్యక్తి మన పార్టీలోకి వస్తే, ఇక మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళకి సమస్యలు వచ్చినా కూడా ఆవిడ చూసుకుంటారు. అందుకే నేను ఈవిడ్ని మన పార్టీలోకి వెల్కమ్ చేస్తున్నాను. ఈవిడికి టికెట్ ఇద్దాం అనుకుంటున్నాను, ఎమ్మెల్యే టికెట్ అని చెప్పి అనగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే సుమలత పొంగిపోతూ ఉంటుంది. మరి ఇలాంటి ఈవిడ మంచి మనసుని మీరే గెలిపించాలి, దగ్గరుండి ఓట్లేసి మీరే గెలిపించాలి అని చెప్పి అనగానే, గెలిపిస్తాం అని చెప్పి వచ్చిన అందరూ, మీటింగ్‌కి వచ్చిన వాళ్ళందరూ అరుస్తూ ఉంటే ఇక సుమలత ఫుల్ పొంగిపోతూ ఉంటుంది. ఇక చరణ్ కూడా ఫుల్ హ్యాపీ అయిపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత సుమలత గారు మీరు కాసేపు మాట్లాడండి అని చెప్పి మైక్ సుమలతకి ఇస్తాడనమాట. ఇక సుమలత మాట్లాడుతుంది. నాకు జనాలకి సహాయం చేయడం అన్నా చాలా ఇష్టం. నాకు ఆ దేవుడు బాగానే ఇచ్చాడు డబ్బులు. ఇక ఉన్న దాంట్లో 10 మందికి ఉపయోగపడాలి, సహాయం చేయాలనేది నాకు చిన్నప్పటి నుంచి అదొక మనసులో అలా ఉండిపోయింది. అందుకే నేను ఈ చేత్తో చేసిన దానం రెండో చేతికి కూడా తెలీదు. అలా ఎన్ని దానాలు చేశానో. ఇక ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏ కష్టం లేకుండా నేను చూసుకుంటాను. ఒక్కసారి మీరు నాకు ఓట్లు గుద్దండి. ఇక చూడండి మీకు ఎంత మంచి ఫ్యూచర్ ఇస్తానో అని చెప్పి ఇక సుమలత ఫుల్‌గా స్పీచ్ ఇస్తూ ఉంటుందన్నమాట. మరోపక్క ఇక అనుకున్నట్టు పల్లవి ప్లాన్ ప్రకారం ఆల్రెడీ చెప్తుంది కదా ఉషకి. ఇక ఉష, అక్క నాకు అలాగే చందుకి ఇద్దరికి పెళ్లి చేస్తానని నువ్వు అంటున్నావు. ఆ పెళ్లి జరగడం కోసం నువ్వేం చెప్పినా నేను చేస్తాను అని చెప్పి ప్రీవియస్‌గా తన ప్లాన్ అయితే చెప్తుందనమాట ఉషకి పల్లవి. ఇక ఆ ప్లాన్ ప్రకారమే ఉష ఫోన్ చేస్తుందనమాట. ఎవరికంటే చందుకు ఫోన్ చేస్తుంది. నీతో మాట్లాడాలి, కలవాలి అని చెప్పి బయట ఒక ప్లేస్‌కి రమ్మంటుందనమాట చందుకి. ఇక చందు ఫోన్ పెట్టేసి, ఈ ఉష ఏంటి బయట ఎక్కడో కలుద్దాం అంటుంది. అసలు దీని పీడ వదులుకుంచుకుందామంటే అవ్వట్లేదు. ఈరోజు ఏదో ఒకటి తేల్చాలి అని చెప్పి బయలుదేరతాడనమాట చందు. మరోపక్క ఉష రోడ్డు మీద ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ప్లేస్‌లో. ఇక అక్కడికి వస్తాడనమాట కార్‌లో చందు. కార్‌లోంచి చందు దిగి, ఏంటి ఉష, ఏంటి? ఎందుకు నన్ను ఇక్కడికి కలవడానికి రమ్మన్నావు? ఏంటి నీ ప్రాబ్లమ్ ఏంటి? నువ్వు అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళిపో నా జీవితం నుంచి అని చెప్పి ఎన్ని సార్లు చెప్పినా కూడా మా ఇంటిని పట్టుకొని వేలాడుతున్నావు. చూసావు కదా, మా ఇంటికి సంబంధం కూడా వచ్చింది. మా మమ్మీ మా స్టేటస్‌కి తగ్గ ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసింది. హ్యాపీగా లైఫ్‌లో సెటిల్ అవుదామంటే నువ్వు ఒకదానివి అడ్డంగా, నాకు నువ్వు అక్కడ ఉండడం నచ్చడం లేదు. ఎన్ని సార్లు చెప్పాలి వెళ్ళిపోమంటే అని చెప్పి అలా చందు చెప్తూ ఉంటే, దాని గురించి మాట్లాడడానికే పిలిపించాను. నేనంటే నీకు ఇష్టం లేదు అంటున్నావుగా అనగానే, అదేగా చెప్తున్నాను. నువ్వు అసలు నాకు చిరాకొస్తుంది నీ మొహం చూడాలంటేనే. ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పోతావా అనిపిస్తుంది అని చెప్పి చందు అంటూ ఉంటే, అప్పుడు ఉష, అదే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావేమో, నీ జీవితంలో నన్ను ఉంచుకుంటావేమో అని చెప్పి చాలా ఆశపడ్డాను, ప్రేమించాను అది ఇది అని చెప్పి వెంటపడ్డావు కదా, సరేలే నాకంటూ ఎవరూ లేరు, సొంత వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్న ఒక్క తాతయ్య చనిపోయారు. నువ్వైనా నా జీవితంలో ఉంటావనుకుంటే వద్దు అనుకుంటున్నావు నన్ను. ఇక నన్ను వద్దనుకుంటున్నావు. నీకు కూడా ఎటు పెళ్లి మ్యాచ్ సెట్ అయిపోతుంది కాబట్టి ఇక నేను కూడా నీ జీవితంలో ఉండాలనుకోవట్లేదు చందు అనగానే, ఏం మాట్లాడుతున్నావు ఉషా, నిజమా అనగానే, నిజమే చెప్తున్నాను. మరి నాకంటూ ఎవరూ లేరు, మరి నేనేమో
అంత ఆస్తి ఏమీ లేదు. నా వెనకాల ఎవరూ లేరు. మరి నేను ఇట్లా సొసైటీలోకి విడిగా వచ్చి ఎలా బతుకుతాను? మరి నాకంటూ కొంత డబ్బు, క్యాష్ కావాలి కదా! మరి నేనంటూ సెటిల్ అవ్వాలి కదా!" అని చెప్పి ఉష అంటూ ఉంటే, ఈ ఇంత క్లారిటీగా మాట్లాడుతున్న ఉష నిజం నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసల ఈ రకంగా నువ్వుంటే నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. నువ్వు నీ బతుకు నువ్వు బతికావనుకో బయటకొచ్చి నువ్వు హ్యాపీగా ఉండడానికి, లైఫ్ లీడ్ చేయడానికి ఒక మంచి ఇల్లు నేను తీస్తాను కదా! నువ్వు అసలు ఎక్కడ ఇబ్బంది పడకుండా డబ్బులు కూడా ఇస్తాను నేను. నీకు ఫుల్‌గా లైఫ్‌లో సెటిల్ చేస్తాను. ఒక్క 2 డేస్ టైమ్ ఇవ్వు ఉషా నాకు. నువ్వు ఊహించనంత డబ్బు నీ అకౌంట్‌లో వేస్తాను. నువ్వు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇక నన్ను వదిలేసావనుకో ఒక మంచి అబ్బాయిని నువ్వే ఎత్తుకొని మంచిగా పెళ్లి చేసుకొని లైఫ్‌లో మంచిగా సెటిల్ అవ్వచ్చు. నీకు బాధుండదు, నాకు బాధుండదు. ఆ! ఏమంటావు? అని చెప్పి అంటూ ఉంటాడు చందు. అదే చెప్తున్నాను కదా! నాకైతే ఓకే. డబ్బులు సెటిల్ చెయి. నేను వెళ్ళిపోతాను నీ జీవితం నుంచి అని చెప్పి అంటుంది ఉష. నిజంగా నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఉషా అని చెప్పి ఉషాని హగ్ చేసుకుంటాడు. ఐ లవ్ యూ ఉషా. అసలు ఈ మాత్రం నువ్వు చెప్పి ఉంటే ముందు నుంచి నీకు బాధ ఉండేది కాదు. నా వల్ల నాకు కూడా ఆ మనసు ప్రశాంతంగా ఉండేది అని చెప్పి అలా 2, 3 సార్లుగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఐ లవ్ యూ చెప్పి ఉషకి. ఇక చాటుగా ఇటు ఆల్రెడీ పల్లవి అరేంజ్ చేసిన ఇక రిపోర్టర్ ఉంటారు కదా! ఆయన చాటుగా చెట్ల చాటు నుంచి ఈ వీడియో తీస్తూ ఉంటారనమాట. ఉషాని, చందుని. ఇక చందు ఆ వీడియోలో ఐ లవ్ యూ ఉషా. నిజంగా భలే మంచి డెసిషన్ తీసుకున్నావు అని చెప్పి ఐ లవ్ యూ చెప్పిన మాటలు అవన్నీ రికార్డ్ అవుతాయన్నమాట. మొత్తానికైనా రికార్డ్ చేసేస్తాడు. సరే ఉషా 2 రోజుల్లో నీకు మనీ అరేంజ్ చేసేస్తాను. ఉంటాను అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడనమాట చందు హ్యాపీగా. ఇక రిపోర్టర్ బయలుదేరతాడనమాట. మరోపక్క అక్కడ మీటింగ్‌లో సుమలత ఇస్తూ ఉంటుంది కదా స్పీచ్. ఇక పల్లవి ఈ రిపోర్టర్ ఇంకా రాలేదేంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ లోపల ఇక సుమలత చెప్తూ ఉంటుందనమాట. నియోజకవర్గం జనాలందరికీ ఏ సమస్య లేకుండా చూసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అప్పుడు అక్కడికి వస్తాడనమాట రిపోర్టర్. ఆపండి ఏంటండి మీ మాటలు? ఓట్లేసే ముందు దాకా ఇలాగే చెప్తారు. అవి చేస్తాం, ఇది చేస్తామని. ఓటేశాక వన్స్ మీకు మీ సీటు వచ్చాక ఎమ్మెల్యేస్ పదవి రాగానే ఇంకా మమ్మల్ని మీరు చెప్పిన వాగ్దానాలు అన్నీ మర్చిపోతారు. మీ గురించి ఎవరికీ తెలీదు అనగానే అదేంటండి అలా అంటారు? నేను మాట మీద నిలబడతాను అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు రిపోర్టర్ అసలు నువ్వు ఎవరివయ్యా నువ్వు? అపోజిషన్ వాళ్ళు పంపించారా అని చెప్పి ఈ పొలిటీషియన్ అంటూ ఉంటే కాదండి నేను రిపోర్టర్‌ని. ఇప్పుడు మామూలుగా ఒక సామాన్య ప్రజలకు ఉన్న డౌట్‌లే నేను అడుగుతున్నాను. ఇప్పుడు ప్రజలు అన్ని కష్టాలు తీరుస్తాను అంటున్నారు. మరి మీ కుటుంబ సభ్యుల్లో ఏమైనా కష్టం వచ్చినా కూడా వాళ్ళకి చూసుకుంటారుగా అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నారండి మా మమ్మీ మేమేం అడిగినా కూడా కాదనకుండా లైఫ్‌లో అన్నీ సెట్ చేస్తుంది మాకు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఆహా! అయితే మరి సుమలత గారు మీ చిన్న కొడుకు ఎవరైనా పేదింటి అమ్మాయిని ప్రేమించినా కూడా పెళ్లి చేస్తారా? ఒప్పుకుంటారా? అనగానే మా అబ్బాయి ప్రేమించడం ఏంటి? మా అబ్బాయికి ఆల్రెడీ మా స్థాయి గల ఒక అమ్మాయిని చూసి పెళ్లి కూడా సెట్ అయింది. చేసేసాము. పెళ్లి సెట్ చేసాము. ముహూర్తం కూడా డేట్ ఫిక్స్ చేసాము. మా అమ్మాయి ప్రేమించడం ఏంటి అని చెప్పి సుమలత అంటూ ఉంటే నా దగ్గర ప్రూఫ్‌తోనే మాట్లాడుతున్నాను అని చెప్పి వీడియో చూపిస్తాడనమాట అతను. ఇక వీడియోలో ఇటు సుమలత షాక్ అయిపోతుంది వీడియో చూసి. ఉషని చందు హగ్ చేసుకోవడం, ఐ లవ్ యూ చెప్పడం వీడియో చూపిస్తాడనమాట. అక్కడ చూడగానే ఇక సుమలత షాక్ అవుతుంది. ఇక చరణ్ ఏమో ఇదేంటి చందు ఉషని ప్రేమించాడా అని చెప్పి షాక్ అయిపోతాడు. మా మరిది అసలు పేదింటి అమ్మాయిని ప్రేమించడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. చూశారు కదా వీడియో ప్రూఫ్. ఇప్పుడు చెప్పండి మీ అబ్బాయిని పేదింటి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా చెప్పండి? మీకు ఏ ఇది లేనప్పుడు పెళ్లి చేయాలి కదా, ఒప్పుకోవాలి కదా. మీరు మీ అబ్బాయికి పెళ్లి చేస్తామని ఒప్పుకోండి అందరి ముందు. అప్పుడు ఇక్కడ జనాలకి మీరు న్యాయం చేస్తామని మేము నమ్ముతాము అని చెప్పి రిపోర్టర్ అంటూ ఉంటే ఇక ఏం చేయాలో సుమలతకు అర్థం కాదు. ఇక పల్లవి అత్తయ్య ఇట్రండి మెల్లగా అని చెప్పి ఇటు పక్కకొచ్చి అత్తయ్య ఒప్పుకోండి అత్తయ్య, చందుకి ఉషకి పెళ్లి చేస్తాను ఒప్పుకోండి, లేదంటే పరువు పోతుంది, మీకు ఎమ్మెల్యే టికెట్ రాదు అత్తయ్య అనగానే ఏం మాట్లాడుతున్నావు? ఆ పనిదానికి చందుకి పెళ్లి చేస్తానని అత్తయ్య ఒప్పుకోవాలా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అవును అత్తయ్య ఒప్పుకోండి అనగానే ఏంటి ఎటు ఒప్పుకునేది అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న పొలిటీషియన్ మేడం అసలు మంచి పేరు రావడం అనేది చాలా అరుదు. మీకు మంచి పేరు వచ్చింది. దాన్ని పోగొట్టుకోవడం కూడా నిమిషం పని. ఇప్పుడు మీరు కాదు పెళ్లి చేయను అని చెప్పి హోదా అది ఇదని చూసారనుకోండి ఏముంది? మీకు ఎమ్మెల్యే టికెట్ నేను ఇద్దామనుకున్న జనాలంటే ఓట్లు గుద్దరు. మీకు ఏ పక్షపాతం లేదు అని జనాలు అనుకోవాలనుకుంటే మీ అబ్బాయిని ఆ అమ్మాయికిచ్చి పెళ్లి చేయడం ఒక్కటే. ఆ రిపోర్టర్ అడుగుతున్నాడు కదా చేస్తాను ఒప్పుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు పొలిటీషియన్ కూడా. అత్తయ్య ఒప్పుకోండి అత్తయ్య చెప్పండి అత్తయ్య అని చెప్పి అని పల్లవి అంటూ ఉంటుంది. ఇక ఇటు రిపోర్టర్ చెప్పండి ఒప్పుకుంటారా? మీ అబ్బాయిని ఆ పేదింటి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక సుమలత ఆల్మోస్ట్ ఓకే చెప్పబోతూ ఉంటుంది. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.